డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. పూరి ఫ్యాన్స్ ఈ సినిమా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు కూడా. సినిమా విడుదలకు ముందు కుమ్మేస్తుంది, ఆగ్లగా దెంగి అన్నారు. తీరా సినిమా బెడిసికొట్టింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు డబుల్ స్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పూరి. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తీసుకొచ్చారు. రామ్ పోతినేని హీరోగా చేసిన ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇది కూడా బెడిసికొట్టింది. అయితే ఈ సినిమా కారణంగా ఇప్పుడు పూరి జగన్నాథ్ ఓ ప్రాపర్టీని అమ్ముకున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలు వచ్చాయట. దాంతో ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చే పనిలో పడ్డారట పూరి జగన్నాథ్. ఈ సినిమాతో అప్పులు మరింత పెరగడంతో ఇప్పుడు పూరి ఓ ప్రాపర్టీని అమ్మేశారని తెలుస్తుంది. హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఓ విలువైన ప్రాపర్టీని పూరి అమ్మేశాడని ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. డబుల్ స్మార్ట్ కు ముందు పూరి ఆఫీస్ లో పెద్ద పంచాయతీ జరిగిందట. గతంలో పూరి క్లియర్ చేయాలని రచ్చ జరిగిందంట. దాంతో శంషాబాద్ లోని ప్రాపర్టీని అప్పటికప్పుడు 18 కోట్ల రూపాయలకు అమ్మేయాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు డబుల్ స్మార్ట్ సినిమా కూడా నిరాశపరచడంతో ఇప్పుడు అప్పులు మరింత పెరిగాయని తెలుస్తుంది. డబుల్ స్మార్ట్ నైజాం లో విడుదల చేసిన నిరంజన్ రెడ్డి భారీగా నష్టపోయాడట. దాంతో ఇప్పుడు పూరి ఆ అప్పులను కూడా క్లియర్ చేయాలి. దాంతో ఇప్పుడు పూరి జగన్నాథ్ ఈ అప్పుకు క్లియర్ చేయడానికి మరో ప్రాపర్టీని తాకట్టు పెట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు మీ ముందుకు రావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యు, బై బై.